ఇన్నాళ్ళు నిన్ను నమ్మే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఇప్పుడు ఏమైందని కోమలి మొగుడు పోయిందల్లా ఏడుస్తున్నావు? అశోక్ ప్రాణాలతోనే ఉన్నాడు కదా. ప్రాణాలతోనే ఉన్నాడు, కానీ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు కదా. కానీ ఇప్పుడు అత్తయ్య మావయ్య నన్ను అస్సలు క్షమించరు. అశోక్ నేను కన్విన్స్ చేసుకుందాం అనుకున్నాను, మీరొచ్చి ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. అశోక్ ఇంకా జీవితంలో నా మొహం చూడడు. ఇంక నేను ఎవరి కోసం బతకాలి, ఎవరి కోసం డబ్బు సంపాదించాలి? చూడు కోమలి, అశోక్ అని వాణ్ణి వదులుకోలేనంతగా ప్రేమించావు. వాడి కోసమే నువ్విదంతా చేస్తున్నావు అని తెలిసి కూడా ఈరోజు వాడే నిన్ను చంపాలని చూశాడు. ఇలాంటోడి కోసమా నువ్వు బ్రతుకుతోంది? చూడు కోమలి, ఈ కాలంలో డబ్బుంటే అన్నీ మన కాళ్ల కిందే ఉంటాయి. నీ దగ్గర డబ్బు లేకపోతే నీకు ఆ అశోకే దిక్కు. అదే నీ దగ్గరే డబ్బు ఉందనుకో, ఇలాంటి అశోక్లు 100 మంది నీ చుట్టూ తిరుగుతారు. కోమలి, నా మాట విను. అశోక్ గురించి మర్చిపో. డబ్బుని ఎలా సొంతం చేసుకోవాలో మాత్రమే ఆలోచించు. ఈ ప్రపంచం నడుస్తోందే డబ్బుతో కోమలి. డబ్బుతో దేన్నైనా సాధించొచ్చు. ఎలాగో అశోక్ మా దగ్గర బందీగా ఉన్నాడు కాబట్టి పనిలో పనిగా వాణ్ణి లేపేస్తాను. అప్పుడు ఈ డబ్బు నాదే అవుతుంది, ఈ కోమలి నాదే అవుతుంది.